Good morning, everyone. Government Degree and PG College, Bhadrachalam, Department of History తరపున మనం ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాం. I am M. Kiran Kumar, lecturer in history, Government Degree and PG College, Bhadrachalam. ఈరోజు మనం హిస్టరీ ఆఫ్ ఇండియా అప్ టు 700 అంటే ఇది బిఏ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్లో పార్ట్గా ఉంటుంది. ఫస్ట్ సెమిస్టర్ సంబంధించి ఈరోజు మనం ఒక టాపిక్ చూద్దాం. అది హర్షవర్ధనుడు. హర్షవర్ధనుడు ఎవరు ఏంటి అనేది మనం చూస్తే, మనం గుప్తుల తర్వాత ఉత్తర భారతదేశంలో చిన్న స్వతంత్ర రాజ్యాలు అయితే ఏర్పడ్డాయి. అలా చిన్న స్వతంత్ర రాజ్యాలు ఏర్పడే వాటిలో ముఖ్యమైనవి వల్లభి నుంచి మైత్రకులు, కనౌజ్ నుంచి మోకరులు, రాజపుటాన్ నుంచి గుర్జరులు, బెంగాల్ ప్రాంతం నుంచి గౌడరాజులు, స్థానేశ్వరం నుంచి పుష్యభూతి వంశం వాళ్ళు పరిపాలన చేశారు. అంటే గుప్తరాజుల తర్వాత మనం చూస్తే ఎక్కువగా చిన్న స్వతంత్ర రాజ్యాలే మనకు కనపడతాయి. అలాంటి స్వతంత్ర రాజ్యాల్లో ఒక్కొక్క ప్రాంతాన్ని మొకరీలు, ఒక ప్రాంతంలో ఒకరు గుర్జరులు, ఒకవైపు గౌడరాజులు, మరొక వైపు స్థానేశ్వర ప్రాంతంలో పుష్యభూతి వంశం వాళ్ళు పరిపాలన చేశారు. ముఖ్యంగా స్థానేశ్వరాన్ని పరిపాలించిన పుష్యభూతి వంశం వాళ్ళని మనం వర్ధన వంశం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే వర్ధన అనే పేరు వాళ్ళు చివరి పేరుకుంటారు కాబట్టి వర్ధన వంశం అని కూడా పిలుస్తారు. ఈ వర్ధన వంశానికి సంబంధించి మనం చూస్తే దీంట్లో మనకు హర్షవర్ధనుడు గొప్పవాడిగా చెప్తాము. ఈ హర్షవర్ధనుడు గురించి మనం చూస్తే, హర్షవర్ధనుడు ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా స్థానేశ్వరాన్ని పాలించిన రాజులందరిలో గొప్పవాడిగా పేరుగాంచాడు. గుప్తుల తర్వాత రాజకీయంలో భారతదేశంలో రాజకీయ ఐక్యతను చేకూర్చి శాంతి భద్రతను కాపాడిన వ్యక్తిగా హర్షవర్ధన్ను పేర్కొంటాం. హర్షవర్ధన్ యొక్క హిస్టరీ చెప్పడానికి ప్రధానంగా అనేక ఆధారాలు ఉంటే వాటిలో ప్రధానంగా బాణుడు రాసిన హర్ష చరిత్ర అనేది ప్రధానమైన ఆధారంగా చెప్తాము. దానితో పాటుగా హ్యూయాన్ సాంగ్ రాసినటువంటి సియుకే అనేటువంటి గ్రంథం, అలానే రెండవ పులకేసి వేసినటువంటి ఐహోలు శాసనం, వాటితో పాటుగా ఈ కాలం నాటి ఇతర శాసనాలు, సమకాలీన నాణేలు హర్షవర్ధన్ యొక్క ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉంటాయి. వాటితో పాటుగా మనకు హర్షవర్ధన్ యొక్క స్వయంగా ఆయన కొన్ని బుక్స్ రాస్తాడు. నాగానందమని, రత్నావళని, ప్రియదర్శక్ అని చెప్పి కొన్ని సంస్కృత నాటకాలు రాస్తారు. ఆ నాటకాలు కూడా మనకు ఈ టైంలో ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. వాటితో పాటుగా ఆ టైంలో కవులు కొంతమంది ఉన్నారు. బాణుడు కావచ్చు, మయూరుడు కావచ్చు, మాతంగుడు కావచ్చు, దివాకరుడు కావచ్చు, జయసనుడు కావచ్చు, ఇలాంటి వాళ్ళు కాదంబరి రాసినటువంటి బాణుడు రాసిన కాదంబరి, ఇలాంటివి చాలా. తర్వాత భృతృహరి రాసినటువంటి ఇది శృంగార వైరాగ్య శతకాలు, మయూరుడు రాసినటువంటి సూర్య శతకం, ఇలాంటివన్నీ కూడా ఆ కాలం నాటి ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఇస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ పుష్యభూతి వంశం చూస్తే, ఈ పుష్యభూతి వంశం యొక్క రాజధాని స్థానేశ్వరం. ఈ స్థానేశ్వర వంశంలో నరవర్ధనుడు, రాజ్యవర్ధనుడు, ఆదిత్యవర్ధనుడు, ప్రభాకరవర్ధనుడు అనేటువంటి నలుగురు రాజులు పరిపాలించారు. ప్రభాకరవర్ధనుడికి మహారాజాదిరాజ అనే బిరుదు ఉంటుంది. ప్రభాకరవర్ధనుడు భార్య మాల్వా రాకుమార్తె.
ఈ ప్రభాకర వర్ధనుడికి రాజ్యవర్ధనుడు, హర్షవర్ధనుడు, రాజశ్రీ అనేటువంటి ముగ్గురు సంతానం ఉంటుంది. ఈ ప్రభాకర వర్ధనుడు తన కుమార్తె రాజశ్రీని కనౌజ్ పాలకుడైనటువంటి మౌఖరి వంశానికి సంబంధించినటువంటి గృహవర్మకి ఇచ్చి వివాహం జరుపుతాడు. గృహవర్మ వీళ్ళ అల్లుడు, రాజ్యవర్ధనుడు పెద్ద కొడుకు, హర్షవర్ధనుడు చిన్న కొడుకు, గృహవర్మ వీళ్ళ అల్లుడు, రాజశ్రీ వీళ్ళ యొక్క కూతురు. ప్రభాకర వర్ధనుడు అనేక సార్లు హూణులతో దండయాత్ర చేసి హూణ హరికేసరి అనే బిరుదు పొందాడు. ప్రభాకర వర్ధనుడికి హూణ హరికేసరి అనేటువంటి బిరుదు కూడా ఉన్నది. ఈ తర్వాత మాల్వా గుప్తులకు కనౌజ్ పాలించినటువంటి మౌఖరి వంశస్థులకు మధ్య గౌడ, కామరూప రాజుల మధ్య సత్సంబంధాలు లేకుండా నిరంతరం ఏదో ఒక రకంగా యుద్ధాలు జరుగుతూ ఉండేవి. క్రీశకం 604లో జరిగిన దండయాత్రలో ప్రభాకర వర్ధనుడు మరణించగా రాజ్యవర్ధనుడు సింహాసనం మీద కూర్చుంటాడు. అంటే 604లో తండ్రి హర్షవర్ధను యొక్క తండ్రి ప్రభాకర వర్ధనుడు మరణిస్తాడు. హర్షవర్ధను యొక్క అన్నగారు రాజ్యవర్ధనుడు సింహాసనం మీద కూర్చుంటాడు. ఈ సమయంలో కనౌజ్పై అంటే సింహాసనం మీద కూర్చుంటాడు. అదే సమయంలో మాల్వరాజు దేవగుప్తుడు కనౌజ్పై దండెత్తి గృహవర్మను వధించి రాజశ్రీని బంధించాడు. చూడండి, ఇక్కడ తండ్రి చనిపోతాడు, హర్షవర్ధను యొక్క తండ్రి చనిపోతాడు. తండ్రి చనిపోయి రాజ్యవర్ధను సింహాసనం మీద కూర్చుంటాడు. మరొక వైపు మాల్వా దేవగుప్తుడు కనౌజ్ వైపు దాడి చేసి హర్షవర్ధను యొక్క బావగారు గృహవర్మను ఓడించి రాజశ్రీని బంధించాడు. ఈ వార్త తెలిసిన వెంటనే రాజ్యవర్ధనుడు కనౌజ్పై దాడి చేసి దేవగుప్తుడిని ఓడించాడు. కానీ ఇక్కడ కుట్ర ఏమైందంటే దేవగుప్తుడు మిత్రుడైన గౌడ శశాంకుడు చేసిన కుట్ర ఫలితంగా రాజ్యవర్ధనుడు కూడా చనిపోతాడు. చూడండి, హర్షవర్ధనుడు యొక్క తండ్రి ప్రభాకర వర్ధనుడు చనిపోయాడు, రాజ్యవర్ధనుడు సింహాసనం మీద కూర్చుంటాడు. కానీ అదే సమయంలో మాల్వారాజు దేవగుప్తుడు కనౌజ్ వైపు దాడి చేసి గృహవర్మను చంపి రాజశ్రీని బంధిస్తాడు. అంటే తండ్రి చనిపోయాడు, ఇక్కడ బావగారు చనిపోయారు, రాజశ్రీ బంధితం అవుతుంది. రాజశ్రీని విడిపించడం కోసం రాజ్యవర్ధనుడు కనౌజ్పై దాడి చేసి దేవగుప్తుని ఓడించాడు. కానీ గౌడ శశాంకుడు చేసినటువంటి కుట్ర ఫలితంగా చనిపోతాడు. దాంతో ఈ క్లిష్ట పరిస్థితుల్లో హర్షవర్ధనుడు ఒకవైపు తండ్రి చనిపోతాడు, మరొక వైపు బావగారు చనిపోతాడు, అన్నయ్య కూడా చనిపోతాడు, రాజ్యవర్ధనుడు కూడా చనిపోతాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో 606లో క్రీస్తకం 606లో రాజపుత్ర అనేటువంటి సాధారణ బిరుదుతోనే, ఎటువంటి బిరుదులు పెట్టుకో, కేవలం రాజపుత్రుడు అనే బిరుదుతోనే స్థానేశ్వర సింహాసనం మీద కూర్చున్నాడు. స్థానేశ్వర సింహాసనం మీద కూర్చొని ముందు కామరూప రాజు వంటి భాస్కర వర్మతో సంధి చేసుకున్నాడు. ఇదొక రాజనైతిక నిదర్శనం ఇది. ఎందుకంటే సింహాసనం మీద కూర్చున్న వెంటనే తన అన్న చావుకి తన బావగారి చావుకి కారణమైన వాళ్ళని ఓడించాలి. కాబట్టి భాస్కర వర్మతో సంధి సంప్రదింపులు పెట్టుకుంటాడు. దీనివల్ల శశాంకుడికి అంటే గౌడ శశాంకుడికి ఇటువైపు భాస్కర వర్మతోనూ అటువైపు హర్షవర్ధన్తోనూ రెండు వైపులా ప్రభావం ఏర్పడ్డది. బద్దీ నుంచి తప్పించుకొని వింధ్య అడవులకు పారిపోయి అగ్ని ప్రవేశం చేస్తున్నటువంటి రాజశ్రీని కాపాడినటువంటి హర్షవర్ధనుడు అంటే తన అక్కగారు తన సోదరి ఆయన చేతి నుంచి బందీ నుంచి విడిపోయి దేవగుప్తుని యొక్క బందీ నుంచి విడిపోయి అగ్ని ప్రవేశం చేసి చనిపోవడానికి ప్రయత్నిస్తే ఆమెను కాపాడుతాడు. భాస్కర వర్మ యొక్క సైన్యం తనపై దండెత్తిన విషయం తెలుసుకున్నటువంటి గౌడ శశాంకుడు కనౌజ్ను వదిలి
బెంగాల్ దేశానికి పారిపోతాడు. దీంతో హర్షవర్ధనుడు కనూజ్ను కూడా ఆక్రమించుకొని స్థానేశ్వర కనూర్ రాజ్యాన్ని ఏకం చేసి శిలాదిత్య అనే బిరుదుతో ఈయన కనౌజ్ని రాజధానిగా చేసుకొని పరిపాలన చేశాడు. చూడండి, ఈయన సింహాసనం మీద కూర్చున్నటువంటి సిచ్యువేషన్. హర్షవర్ధనుడు తండ్రి చనిపోయిన పరిస్థితుల్లో, బావగారిని చంపిన పరిస్థితుల్లో, అన్నని కూడా చంపిన పరిస్థితుల్లో, వీళ్ళందరూ చనిపోయినటువంటి క్లిష్ట పరిస్థితుల్లో 606లో రాజపుత్ర అనే బిరుదుతో స్థానేశ్వరాన్ని, వాళ్ళ రాజధాని స్థానేశ్వరం కాదు, స్థానేశ్వర సింహాసనం మీద కూర్చుంటాడు. తర్వాత ఈయన కనౌజ్ వరకు, అంటే వాళ్ళ యొక్క ఆ ప్రాంతం, అంటే వాళ్ళ యొక్క బావగారి ప్రాంతం కనౌజ్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడంటే ఆ కనౌజ్ ప్రాంతం వరకు విస్తరణ చేసి ఆయన్ని ఓడించి అక్కడ ఉన్నటువంటి పాలకుడిని, అంటే తన అన్నను తన బావగారిని ఓడించినటువంటి పాలకుడిని ఓడించి, దేవగుప్తుని ఓడించి ఆ కనౌజ్ని రాజధానిగా చేసుకుని శిలాదిత్య అనే బిరుదుతో సింహాసనం మీద కూర్చుంటాడు. కనౌజ్ అప్పుడు వరకు స్థానేశ్వరం రాజధానిగా ఉంది. స్థానేశ్వరాన్ని కనౌజ్ను కలిపి ఏకం చేసి కనౌజ్ని రాజధాని చేసుకుని పరిపాలన చేస్తాడు. ఈయనకి మొదట 606లో సింహాసనం మీద కూర్చున్నప్పుడు రాజపుత్ర అనే బిరుదు ఉంది. ఇప్పుడు శిలాదిత్య అనే బిరుదుతో కనౌజ్ని రాజధాని చేసుకొని పరిపాలించడం మనం చూస్తాము. ఇది హర్షవర్ధను యొక్క రాజ్యం. గీటున్న ప్రాంతం ఏదైతే ఉందో అది హర్షవర్ధను యొక్క రాజ్యం. హర్షుని యొక్క దండయాత్రలు చూస్తే హర్షవర్ధనుడు తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్న తర్వాత మొదట మాల్వాపై దాడి చేసి దేవగుప్తుని ఓడించి తన సోదరుడు, అంటే దేవగుప్తుని యొక్క సోదరుడిని మాధవగుప్తుని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. తర్వాత హర్షవర్ధనుడు వల్లభి రాజ్యంపై దండెత్తి అక్కడ పాలకుడైనటువంటి 2వ ధ్రువసేనుని ఓడించుతో ఆయన హర్షవర్ధను యొక్క సార్వభౌమత్వాన్ని అంగీకరించాడు. తర్వాత గౌడ శశాంకుడి మీద దండెత్తి ఓడించినట్టు బెనర్జీ పేర్కొన్నాడు. కానీ క్రీస్తకం 619 నాటి గుంజాల శాసనం ప్రకారం శశాంకుడు రాజ్యపాలన చేస్తున్నట్టు తెలుస్తుంది. కనుక బహుశా శశాంకుడు మరణించిన తర్వాత హర్షవర్ధనుడు ఈ బెంగాల్ ప్రాంతాన్ని, తర్వాత బీహార్ ప్రాంతాన్ని, ఒరిస్సా ప్రాంతాన్ని జయించి తన ఆధీనంలో కలుపుకున్నాడని చెప్పి మనం చెప్పచ్చు. ఎందుకంటే మనకు శశాంకుడిని ఓడించాడని చెప్పి ఆయన పేర్కొన్నాడు. కానీ శశాంకుడిని ఓడించి ఉన్నట్లయితే ఓడించిన తర్వాత కూడా ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నట్టు మనకు గుంజాల శాసనం చెప్తుంది. అంటే శశాంకుడిని అయితే ఓడించలేదు. శశాంకుడు చనిపోయిన తర్వాత ఈ హర్షవర్ధనుడు బెంగాల్ ప్రాంతము, బీహార్ ప్రాంతము, ఒరిస్సా ప్రాంతాన్ని ఆక్రమణ చేసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక శకం ఆధారంగా హర్షుడు కాశ్మీర్ ప్రాంతాన్ని, నేపాల్ ప్రాంతాన్ని జయించినట్టు కొంతమంది చరిత్రకారులు కూడా పేర్కొంటారు. ఇలా ఆయన అనేక ప్రాంతాలు జయించినాడటానికి మనకు పెద్దగా ఆధారాలు లేవు. కానీ ఎక్కువ ప్రాంతాన్ని అయితే ఆక్రమించినట్టుగా, సింధు ప్రాంతాన్ని కూడా జయించినట్టు హర్ష చరిత్ర చెప్తున్నా. కానీ మనకు పూర్తి ఆధారాలు అయితే లేవు. మనకు బెంగాల్ ప్రాంతం, ఒరిస్సా ప్రాంతం, బీహార్ ప్రాంతం, ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నట్టయితే మనకు ఆధారాలు అయితే ఉన్నాయి. ఇక తర్వాత చాళుక్యులతో యుద్ధం, ఇదొక స్పెషల్ యుద్ధంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ చాళుక్యులతో యుద్ధం ఏంటి అంటే, మనకు దక్కన్ ప్రాంతంలో మనం 600 సంవత్సరం అంటే మనకు ఇటువైపు పల్లవ, బాదామి చాళుక్యాస్ మనం చూసుకున్న పీరియడే. హుయాన్ సాంగ్ ఈ ప్రాంతాలన్నీ సందర్శించిన క్యాండిడేట్. ఈ దక్కన్ ప్రాంతంలో చాళుక్యుల ఆధీనంలో ఉంది. చాళుక్య 2వ పులకేసి హర్షవర్ధను యొక్క సమకాలీకుడే. 2వ నరసింహవర్మ పీరియడ్ ఇదే, మనం వేరే క్లాస్లో చూసాము. అంటే పల్లవ, బాదామి చాళుక్య, ఈ హర్షవర్ధన పీరియడ్ ఒకటే పీరియడ్. ఈ పీరియడ్లో పులకేసి రాజ్య వ్యాప్తిని అరికెట్టుటకు దక్షిణాపథాన్ని కూడా తన అధికారాన్ని విస్తరణ చేసుకోవడం కోసం హర్షవర్ధనుడు పులకేసితో యుద్ధం చేశాడు. ఈ
ఇద్దరి మధ్య రెండవ పులకేశికి తర్వాత హర్షవర్ధనుడికి మధ్య నర్మదా నదీ తీరంలో యుద్ధం జరిగింది. రెండవ పులకేశి హర్షుడిని ఓడించినట్టుగా ఐహోలు శాసనంలో చెప్తుంది. అందుకని మన ఐహోలు శాసనంలో రెండవ పులకేశిని ఏమని చెప్తుంటే, నేను సకలోత్తరాపదేశ్వరుడైన హర్షవర్ధను నేను ఓడించానని చెప్పి పరమేశ్వరుడు అనే బిరుదు ధరిస్తాడు. రెండవ పులకేశి టాపిక్లో మనకు తెలుస్తుంది. అంటే హర్షవర్ధనుని ఓడించాడని చెప్పి గొప్పగా చెప్పుకోవడం కోసం సకలోత్తరాపదేశ్వరుడైన హర్షవర్ధనుని ఓడించా అని చెప్పి రెండవ పులకేశి రాయదాన్ని బట్టి ఈయన ఉత్తర భారతదేశంలో ఎక్కువ ప్రాంతాన్ని ఆక్రమించి ఉండవచ్చు అంటానికి కూడా మనకు అదొక ఐహోల శాసనం ఉదాహరణగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే హర్షవర్ధనుని ఉత్తర భారతదేశానికి సార్వభౌముడుగా ఆయన సకలోత్తరాపదేశ్వరుడు అని చెప్పి అన్నాడు. కాబట్టి ఈ ఐహోలు శాసనం దానికి ఎక్కువ ఉదాహరణగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇలా దక్కన్ ప్రాంతంలో రాజ్య విస్తరణ చేయడం కోసం హర్షవర్ధనుడు చేసినటువంటి ప్రయత్నం అయితే విఫలమైంది. రెండో పులకేశి ఆయన యొక్క ప్రయత్నాన్ని సక్సెస్ కాకుండా చేశాడు. ఐహోలు శాసనం ప్రకారం నర్మదా నదీ తీరంలో జరిగినటువంటి యుద్ధంలో హర్షవర్ధనుడు రెండో పులకేశి చేతిలో ఓడిపోయినట్లు మనకు తెలుస్తుంది. తర్వాత మనకు హర్షవర్ధను యొక్క పరిపాలన చూస్తే, హర్షవర్ధనుడు పరిపాలన గురించి ఒక గొప్ప పాలకుడిగా అనేక కార్యక్రమాలు చేసినట్టుగా మనకు సియుకి గ్రంథం వల్ల కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రధానంగా హర్షవర్ధనుడు ప్రజా సంక్షేమానికి ఎక్కువగా కృషి చేశాడు అని చెప్పి మనం చెప్పొచ్చు. ఇక ఈయన టైంలో పరిపాలన ఎలా ఉంది అని చూస్తే, రాజు సర్వాధికారిగా నిరంకుశ పాలకుడుగా కాకుండా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పరిపాలించిన పాలకుడిగా హర్షవర్ధనుడికి పేరుంది. హర్షవర్ధనుడికి సహాయం చేయటం కోసం, అంటే రాజుకు సహాయం చేయటం కోసం ఒక మంత్రిమండలి ఉండేది. ఈ మంత్రిమండలితో పాటుగా కొంతమంది ఉద్యోగులను కూడా పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా హర్ష చరిత్ర ప్రకారం మహారాజాధికృత, మహాప్రతిహార, మహాసంధి విగ్రహ మొదలగు వాళ్ళు ఉన్నారని మనకు తెలుస్తుంది. హర్షవర్ధనుడు పరిపాలనా సౌలభ్యం కోసం, అంటే తనకు హెల్ప్ చేయటం కోసం మంత్రిమండలిని ఏర్పాటు చేసుకున్నాడు, మంత్రి పరిషత్ని ఏర్పాటు చేసుకున్నాడు, కొంతమంది ఉద్యోగులను ఏర్పాటు చేసుకుని కేంద్ర స్థాయిలో పరిపాలన మొత్తం పర్ఫెక్ట్గా ఉండేందుకు ఆయన ఎక్కువగా కృషి చేశాడు. ఇక పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని భుక్తులుగాను, విషయాలుగాను, గ్రామాలుగాను విభజించారు. భుక్తికి అధికారిగా ఉపరికుడు ఉండేవాడు. విషయానికి అధిపతిగా విషయపతి ఉండేవాడు. గ్రామానికి అధికారిగా గ్రామాధ్యక్షుడు ఉండేవారు. ఇక స్థానిక పరిపాలన భోగపతి చూసుకుంటే ఆయుక్త, ప్రతిపాలక అనేటువంటి అధికారులు కూడా ఈ నిర్వహణ చేసేవాళ్ళు. హర్షవర్ధనుని కాలంలో మనకు కేంద్ర స్థాయి, తర్వాత భుక్తి స్థాయి, భుక్తిలో ఉపకుడు ఉన్నాడు, విషయ స్థాయిలో విషయపతి ఉన్నాడు, గ్రామ స్థాయిలో గ్రామాధ్యక్షుడు ఉన్నాడు, స్థానిక పాలనగా భోగపతి చూసుకునేవాడు. ఇలా హర్షవర్ధనుడు టైంలో కేంద్రము, భుక్తి స్థాయి, విషయ స్థాయి, గ్రామ స్థాయిగా మనం పరిపాలన పాటలను మనం చూస్తాము. ఇక తర్వాత హర్షవర్ధనుడు సార్వభౌముడిగా అంగీకరించిన మహాసామంతులు, సామంత రాజులు కూడా ఉండేవాళ్ళు. రాజ్యానికి ముఖ్యమైన ఆదాయం భూమిశిస్తూ ప్రధానంగా 1/6 వంతు వసూలు చేసినట్టుగా, శిక్షలు కఠినంగా ఉండేటట్టుగా మనం ఉన్నటువంటి ఆధారాలు తెలుస్తుంది. అంటే రాజరికం అనేది పరిపాలనా సౌలభ్యం కోసం, ప్రజా సంక్షేమం కోసం నిరంకుశంగానే వ్యవహరించాడు, కానీ ప్రజా శ్రేయస్కర నిరంకుశాన్ని హర్షవర్ధనుడు అనుసరించాడని చెప్పనాలి. ఇలా కేంద్ర స్థాయి, కేంద్రం తర్వాత భుక్తి స్థాయి, భుక్తి స్థాయి తర్వాత విషయ స్థాయి, విషయ స్థాయి తర్వాత గ్రామ స్థాయి యొక్క పరిపాలన వివరాలు మనం చూసాము. ఇక నెక్స్ట్ ధర్మ పరిషత్. దీని ధర్మ పరిషత్ అనేది ఏంటి అని చూస్తే, హర్షవర్ధనుడు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మహామోక్ష పరిషత్, దీన్నే సర్వస్వధాన కార్యక్రమం అని కూడా అంటారు. సర్వస్వధాన
హర్షవర్ధనుడు తాను 5 సంవత్సరాల పాటు సంపాదించినటువంటి రాజ్యానికి వచ్చినటువంటి ఆదాయం ఏదో ఖజానాకు వచ్చిన ఆదాయం ఏదైతే ఉంటుందో ఆ ఆదాయాన్ని తిరిగి మరలా ప్రజలకే పంచివేసేవాడు. సంపాదన మొత్తాన్ని ప్రజలకు పంచిచ్చేవాడు. అంటే హుయాసాంగ్ కూడా ఒక దాంట్లో నేను పాల్గొన్నాను, నేను 6వ మహామోక్షపరచులో నేను కూడా పాల్గొన్నా అని చెప్పి అంటాడు. అంటే ఈయన ఒక మతానికి సంబంధించిన విషయం కాదు, దాదాపు అంటే బౌద్ధ మతాన్ని స్వీకరించాలంటే రాజశ్రీ యొక్క సలహా మేరకు బౌద్ధ మతాన్ని స్వీకరించాడని చెప్పి అంటాం. కానీ ఈయన తనకున్నటువంటి ఆదాయం, తనకున్నటువంటి డబ్బుని ఏదైతే ఉందో ఖజానా ఉందో అది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి దానాలు చేయటం మనం చూస్తాం. ఈ దీనికి చూస్తే కొంతమంది హిస్టోరియన్స్ ఈయన బౌద్ధ మతాన్ని స్వీకరించాడని చెప్పి కొంతమంది రాస్తే, కొంతమంది ఏమో కాదు శైవ మతాన్ని స్వీకరించాడని చెప్పి అంటారు. కానీ రాజశ్రీ సలహా మేరకు ఈయన బౌద్ధ మతాన్ని స్వీకరించినట్టుగానే మనకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తర్వాత హర్షుని నాణ్యంపై ఉన్నటువంటి దాన్ని బట్టి ఈయన శైవ మతాన్ని ఫాలో అయినట్టుగా కూడా తెలుస్తుంది. హ్యూయాన్సాంగ్ ఏమో హర్షవర్ధనుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడని చెప్పి రాశారు. సరే, ఏమైతే సోదరి రాజశ్రీ మరియు హ్యూయాన్సాంగ్ ప్రభావం వల్ల బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి ఉండొచ్చు అని చెప్పి కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలుస్తుంది. ఏమైనప్పటికీ హర్షవర్ధనుడు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కేవలం ఒక బౌద్ధ భిక్షులకు మాత్రమే కాదు, బ్రాహ్మణులకి, మిగిలినటువంటి పేదలకు ఉన్నటువంటి ఆదాయం తనకు ఉన్నటువంటి మొత్తాన్ని దానం చేసి చివరికి తన సోదరు ఇచ్చినటువంటి సెకండ్ హ్యాండ్ డ్రెస్ వేసుకునేవాడని చెప్పి అంటారు. అంటే అంత పూర్తి సర్వస్వదాన కార్యక్రమం. అలా అనేక దానాలు, అంటే అనేక సార్లు 6 సార్లు దానాలు చేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఆ తర్వాత చూస్తే ఈయన జంతువధను నిషేధించాడని చెప్పి, అలానే బౌద్ధ స్తూపాలు కూడా నిర్మించాడని చెప్పి మనకు తెలుస్తుంది. ముఖ్యంగా కాశ్మీర్ నుంచి బౌద్ధ ధాతువుని తెప్పించి దాని మీద స్తూపం నిర్మాణం చేశాడని చెప్పి మనకు కొన్ని వివరాల వల్ల తెలుస్తుంది. అలానే కనౌజ్లో ఒక బౌద్ధ విహారాన్ని కూడా నిర్మించినట్టుగా మనకు తెలుస్తుంది. అందులో బంగారంతో చేసినటువంటి నిలువెత్తు బుద్ధ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్టు హ్యూయాన్సాంగ్ పేర్కొన్నాడు. అంటే బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ఇవి మనకు ప్రత్యేకంగా మనం చూస్తాం. అలానే క్రీస్తకం 643లో కనౌజ్లో ఒక బౌద్ధ పరిషత్ కూడా జరిపినట్లు దానిలో హ్యూయాన్సాంగ్ అధ్యక్షత వహించినట్టుగా మనకు తెలుస్తుంది. దీంట్లో దాదాపుగా 3000 మంది బౌద్ధ భిక్షువులు పాల్గొన్నట్టు, దాదాపుగా 10,000 మంది బౌద్ధ పండితులు ఇందులో హాజరైనట్లు మనకు ఉన్నటువంటి ఆధారాల వల్ల తెలుస్తుంది. అయితే ఈయన బౌద్ధ మతాన్ని మాత్రమే ఫాలో అయ్యాడు, ఇతర మతాలను వాళ్ళని హింసించాడనే ఇదే ఎక్కడ లేదు. పరమత సహనంతో బ్రాహ్మణులకు దానం చేసేది. ఉన్న 40 రోజులు ఆ స్వదాన కార్యక్రమంలో దానాలు చేస్తూనే ఉండే. దానిలో బ్రాహ్మణులకు కొన్ని రోజులు, ఇలాగా శ్రమణులకు కొంతమంది, ఇలా పేదలకు కొంతమంది అలా దానాలు చేస్తూనే ఉండే. ఈయన ఎందుకంటే మనకు సర్వస్వదాన కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలకు దానం చేశాడు కాబట్టి ఎక్కడ మతపరమైన భేదాలు ఎక్కడ చూడలేదని చెప్పాల్సి ఉంటుంది. అలానే హర్షవర్ధనుడు 643లో కనౌజ్లో ఒక బౌద్ధ పరిషత్తును నిర్వహించాడు. అందులో హ్యూయాన్సాంగ్ తాను అధ్యక్షత వహించాడు. అందులో దాదాపుగా 3000 మంది బౌద్ధ భిక్షువులు పాల్గొన్నారు, 10,000 మంది బౌద్ధ పండితులు హాజరైనట్టుగా హ్యూయాన్సాంగ్ రాశాడు. ఇది కూడా మనకి ఆ టైంలో బౌద్ధ మత ఆదరణ గురించి మనం చెప్పొచ్చు. ముఖ్యంగా సూర్యునికి బుద్ధునికి సమానంగా పూజించాలని చెప్పి హర్షవర్ధనుడు అందరినీ అంటే ఏ మతాన్ని హింసించినట్టు కదా అన్ని మతాలని సమానంగా చూసినాడు అనడానికి ఇదొక ఆధారంగా మనం ఆసిమ్ ముజుందార్ చెప్పిన దాని ప్రకారం తెలుస్తుంది. ఇక తర్వాత చూస్తే ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అని చూస్తే, ముఖ్యంగా ఆనాటి ఆర్థిక పరిస్థితి ప్రధాన వృత్తి వ్యవసాయం ఉండేది. పంటలు సారవంతంగా పంటలు పండేవి. గోధుమలు పండించేవాళ్ళు, తర్వాత వరి, చెరుకు, మామిడి, నారింజ, ద్రాక్ష వంటి తర్వాత కూరగాయలు కూడా పండించేవాళ్ళు. ముఖ్యంగా నీటిపారుదలకు తులా యంత్రాలు వాడారని చెప్పి సుయికి అనేటువంటి బుక్లో మనం రాయడం చూస్తాం. ముఖ్యంగా సంఘం విషయంలో వృత్తి ఆధారంగా కులాలు ఉండేవని చెప్పొచ్చు. ముఖ్యంగా వస్త్ర పరిశ్రమ, లోహ, దంత పరిశ్రమలు బాగా డెవలప్ అయ్యాయి. నారబట్టలు,
ప్రతి సిల్క్ మజ్లిస్తో తయారైనటువంటి వస్త్రాలు నేసేవారని చెప్పి సివికి గ్రంథం వల్ల మనకు తెలుస్తుంది. అంతేకాకుండా బంగారం వెండి వాయువ్య ప్రాంతంలో బాగా ఎక్కువగా లభించేదని మనకు తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా బంగారం వెండితో దంతాలతో చేసిన బుద్ధుడి విగ్రహాలు భారతదేశం నుంచి చైనాకు తీసుకెళ్ళినట్టు హ్యూయాన్సాంగ్ రాశాడు. తర్వాత అంటే ఎక్కువగా మనం ఇక్కడ చూస్తే లోహ పరిశ్రమ బాగా డెవలప్ అయింది, దంతపు పరిశ్రమ బాగా డెవలప్ అయింది, వస్త్ర పరిశ్రమ కూడా బాగా డెవలప్ అయింది. దాంతోపాటుగా శ్రేణులు అనే పదం కూడా మనం చూస్తాం. శ్రేణులు బాగా అంటే వృత్తి వ్యాపార సంఘాలు శ్రేణులు బాగా డెవలప్ అయ్యాయని, స్వదేశీ విదేశీ వ్యాపారం బాగా జరిగిందని కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఎగుమతులు విషయంలో సుగంధ ద్రవ్యాలు బాగా ఎగుమతి చేసేవాళ్ళు, కుంకుమ పువ్వు. దిగుమతిలో గుర్రాలు, రాగులు, కెంపులు, మరకతాలు, వెండి, బంగారం ఇలాంటివి మనం ఎగుమతుల విషయంలో మనం బాగా చూస్తాము. తర్వాత ఆర్థిక పరిస్థితికి వస్తే ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అంటే సాంఘిక పరిస్థితికి వస్తే సాంఘిక పరిస్థితి ఎలా ఉందంటే సంఘంలో వర్ణ వ్యవస్థ బాగా బలపడ్డది. వర్ణాశ్రమ ధర్మాలు ఎక్కువగా ఫాలో అయ్యేవాళ్ళు. బ్రాహ్మణులు గౌరవప్రదమైన స్థానాన్ని ఇప్పుడు కూడా కంటిన్యూ చేసుకున్నారు. 4 వర్ణాలకు తోడు ప్రతి వృత్తికి అంటే ప్రతి కులానికి ఒక వృత్తి అనేది ఉండేది. కానీ ఈ అంటే వర్ణ వ్యవస్థలో ఈ కాఠినత్వం వల్ల పంచములు స్థాయి కొంచెం దయనీయంగానే ఉందని చెప్పాల్సి ఉంటుంది. అలానే స్త్రీ పరిస్థితి కొంచెం స్వేచ్ఛ తగ్గిందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే బాల్య వివాహాలు జరిగేవి, స్త్రీ విద్య కళలకు ఎటువంటి ఇవి లేవు అని చెప్పి అనాల్సి ఉంటుంది. కొన్ని కళలకు మాత్రం పరిమితం అయ్యారు. దానికి తోడు దేవదాసి వ్యవస్థ కూడా బాగా డెవలప్ అయింది, బాగా బలపడ్డది. సామాన్య ప్రజలు నిరాడంబరంగా దుస్తులు ధరించేవాడు, కుటుంబీలు ఖరీదైన దుస్తులు ధరించేవాళ్ళు. అయితే అంటే చూస్తే ఎలా ఉందంటే సాంఘిక స్థితిలో సంఘంలో మనం వర్ణ వ్యవస్థ బాగా బలపడి పంచముల స్థాయి దిగజారింది అని చెప్పాల్సి ఉంటుంది. స్త్రీ పరిస్థితి కూడా కొంత దిగజారి బాల్య వివాహాలు నెక్స్ట్ ఇలాంటి పరిస్థితి మనం చూస్తాం. దేవదాసి వ్యవస్థ కూడా బాగా డెవలప్ అయిందంటే స్త్రీ పరిస్థితి కూడా కొంచెం దిగజారింది అని చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్త్రీలు పూలు ధరించేవాళ్ళు, కుంకుమ అనేది కామన్గా ఉండేది. హ్యూయాన్సాంగ్ రాసిన దాని ప్రకారం ఎక్కువగా వెండి, బంగారు పాత్రలు ఉపయోగించాడని మనకు తెలుస్తుంది. అంటే సాంఘిక స్థితిలో సంఘంలో వర్ణ వ్యవస్థ బాగా డెవలప్ అయింది, పంచముల యొక్క పరిస్థితి దయనీయంగా తయారైంది, స్త్రీ పరిస్థితి కొంచెం స్వేచ్ఛ తగ్గిందని చెప్పాల్సి ఉంటుంది. ఇక తర్వాత మతం విషయంకి వస్తే మతం విషయంలో హర్షవర్ధనుడి కాలంలో హిందూ, జైన, బౌద్ధ మతాలు బాగా వ్యాప్తిలో ఉన్నాయని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే హిందూ విషయంలో వస్తే శివుడిని, విష్ణువుని, సూర్యుడిని ఆరాధించేవాళ్ళు. మనం హర్షవర్ధనుడు కూడా శివుడిని, సూర్యుడిని పూజించడం మనం చెప్తాం. అంటే ఇక్కడ శివుడిని, విష్ణువుని ఇలా పెద్ద భేదాలు అయితే మనం చూపడం అవకాశం లేదు ఇక్కడ పెద్దగా. అలహాబాద్లో అంటే గయలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సమావేశాల్లో బుద్ధుడు అంటే హర్షవర్ధనుడు బుద్ధుడు, శివుడు, సూర్యుని యొక్క ప్రతిమలను పూజించేవాడని సియుకి గ్రంథం వల్ల తెలుస్తుంది. మనం ఇందాక చెప్పింది కూడా అదే. హర్షవర్ధనుడు బుద్ధుడిని పూజిస్తాడు, శివుడిని పూజిస్తాడు, సూర్యుడిని పూజిస్తాడు. ఆ ప్రతిమలు పెట్టి సర్వసవధాన కార్యక్రమంలో 5 సంవత్సరాలు ఒకసారి జరిగేటువంటి సర్వసవధాన కార్యక్రమంలో ఈ ముగ్గురిని పెట్టేటువంటి ప్రతిమలు పెట్టి పూజించేవాడని మనకు తెలుస్తుంది. కాశీ యొక్క గొప్ప క్షేత్రంగా బాగా డెవలప్ అయిందని చెప్పాల్సి ఉంటుంది. కాలాముకులు, కాపాలికులు అనేటువంటి తెగలు, కాలాముఖ అనేటువంటి శైవ తెగ మనం చూస్తాము. కాలాముకులు, కాపాలికులు అనేటువంటి తెగలు మనం శైవ మతంలో మనం చూస్తాము. హర్షవర్ధనుడి కాలంలో కనౌజుల్లో బౌద్ధ మతం బాగా ప్రాచుర్యం చెందిందని చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా జలంధర్ ప్రాంతము, కాంచీపురము, నలంద, ధాన్యకటకం వంటి ప్రాంతాల్లో బౌద్ధ మతం బాగా విస్తరించినట్టుగా ఆనాడు పట్టుకొమ్మలుగా విస్తరించినట్టుగా మనం చెప్తాం. అంటే జలంధర ప్రాంతంలోనూ, నలంద ప్రాంతంలోనూ, ధాన్యకటకం, కాంచీపురంలో బౌద్ధ మతాన్ని బాగా విస్తరణలో బాగా ఉపయోగపడ్డాయని చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా 7వ శతాబ్దంలో
తూర్పు భారతంలో వజ్రాయణ బౌద్ధం బాగా ఆవిర్భవించింది. అంటే బౌద్ధ మతంలో వచ్చినటువంటి వజ్రాయణం బాగా స్పెషల్గా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ కాలంలో బౌద్ధ ఆరామాలు విద్యా కేంద్రాలుగా పనిచేశాయి. అంటే బౌద్ధ ఆరామాలుగా మాత్రమే కాకుండా విద్యా కేంద్రాలుగా కూడా వెలిసిలాయని చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా నలంద విశ్వవిద్యాలయం బాగా ప్రాచుర్యం పొంది అనేక మంది విదేశీయుల యొక్క విద్యార్థుల యొక్క వాళ్ళకు కూడా విద్య నేర్పడంలో ప్రముఖ పాత్రను పోషించిందని చెప్పాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ సాహిత్య రంగంకి వస్తే హర్షవర్ధనుడు సాహిత్య రంగంలో కూడా స్వయంగా ఒక గొప్ప కవిగా, అంటే యుద్ధవీరుడుగానే కాకుండా పరిపాలనా దక్షుడుగానే కాకుండా ఒక స్వయంగా కవిగా కూడా ఆయనకు మంచి పేరున్నది. ముఖ్యంగా ఆయన నాగానందం, రత్నావళి, ప్రియదర్శిక అని చెప్పి 3 సంస్కృత నాటకాలను రచించాడు. నాగానందం, రత్నావళి, ప్రియదర్శిక అనేటువంటి 3 సంస్కృత నాటకాలు రచించాడు. ఇతని ఆస్థానంలో బాణుడు, మయూరుడు, మాతంగుడు, దివాకరుడు, భృతృహరి, జయసేనుడు అనేటువంటి వాళ్ళు. బాణుడు హర్షచరిత్ర రాశాడు, కాదంబరి. భృతృహరి నీతి, శృంగార, వైరాగ్య శతకాలు రాశాడు. మయూరుడు సూర్య శతకాన్ని రచించాడు. అంటే ఈ టైంలో ఇతని యొక్క ఆస్థానంలో కవుల పోషణ బట్టి అనేక మంది స్వయంగా కవిగా ఈయన కవి పోషణ ద్వారా ఈయన కళా పోషకుడిగా కూడా పేరు పొందాడని చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా నలంద విశ్వవిద్యాలయ నిర్వహణకు 100 గ్రామాలు దానం చేశాడంటే విద్యా డెవలప్మెంట్కి కూడా ఎక్కువ కృషి చేసినట్టు చెప్పాల్సి ఉంటుంది. కవి పండిత పోషణకు హర్షవర్ధనుడు రాజ్య ఆదాయంలో 4వ వంతు ఖర్చు చేశాడంటే చూడండి. ఎందుకంటే కవులకు, పండితులకు, తర్వాత విద్య, వీటికి రాజ్య ఆదాయంలో 4వ వంతు ఖర్చు చేశాడంటే చాలా డెవలప్మెంట్ విషయంలో, ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ విషయంలో ఎక్కువ కృషి చేసినట్టే చెప్పాల్సి ఉంటుంది. ఇలా హర్షవర్ధనుడు మనకు ఒక గొప్ప యోధుడిగా, సమర్థుడైనటువంటి పాలకుడిగా, అంటే మనం గొప్ప యోధుడిగా ఎందుకంటాం అంటే తన తండ్రిని చంపిన వాడిని, తన అన్నని చంపిన వాడిని, బావని చంపిన వాడిని కూడా దాదాపుగా ఓడించగలిగి లేదా వాళ్ళ ప్రాంతాలను ఆక్రమించుకోగలిగి గొప్ప యోధుడిగా పేరు పొందాడు, సైన్యాధిపతిగా పేరు పొందాడు, సమర్థుడైన పరిపాలకుడిగా, సమర్థమైన పాలకుడిగా ప్రజల యొక్క మన్నన పొందాడు. ఒక కవిగా, కవి పోషకుడిగా కూడా పేరు పొందాడు. ముఖ్యంగా ఉత్తర భారతదేశ చరిత్రలో ఒక సువిశాల సామ్రాజ్యాన్ని, అంటే గుప్తుల తర్వాత ఒక సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపితం చేసినటువంటి యోధుడిగా కూడా ఆయన పేర్కొంటాడు. ఐహోల్ శాసనం ప్రకారం సకలోత్తరాపదేశ్వరుడైనటువంటి హర్షవర్ధనుని ఓడించాలని చెప్పి హర్షవర్ధనుడు మనం రెండో పులకేసి పేర్కొనడం బట్టి ఈయన ఎక్కువ ప్రాంతాన్ని, భారతదేశంలోని భూభాగాలను ఐక్యం చేసినటువంటి కొద్ది మంది ప్రాచీన హిందూ రాజుల్లో హర్షవర్ధనుడు ఒకటి కానీ మనం ఆర్కే బెనర్జీ గారు కూడా పేర్కొంటాం, మనం చూస్తాం. అంటే సకలోత్తరాపదేశ్వరుడైన హర్షవర్ధనుని ఓడించాలంటే బట్టి ఉత్తర భారతదేశంలో ఎక్కువ ప్రాంతాన్ని హర్షవర్ధనుడు ఆయన తన రాజ్యంలో కలుపుకున్నాడు అనే విషయం తెలుస్తుంది. తర్వాత ప్రాచీన భారతదేశాన్ని పరిపాలించినటువంటి గొప్ప చక్రవర్తుల్లో హర్షుడు ఒకడని చెప్పి రాయి చౌదరి అనేటువంటి చరిత్రకారుడు అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా ఆనాటి రాజకీయ, ఆర్థిక కారణాల వల్ల హర్షుడు భారతదేశాన్ని ఐక్యం చేయలేకపోయాడని చెప్పి రవీంద్రనాథ్ తాపర్ అభిప్రాయపడ్డాడు. అంటే ఇంకా కింద ప్రాంతాన్ని కూడా ఐక్యపరచాలని ప్రయత్నం చేశాడు కానీ అది సాధ్యం కాలేదు అని రవీంద్రనాథ్ తాపర్ అభిప్రాయపడ్డారు. ఉత్తర భారతదేశంలో చరిత్రలో చివరి గొప్ప హిందూ చక్రవర్తిగా, సామ్రాజ్య నిర్మాతగా హర్షవర్ధనుడు మిగిలాడని చెప్పి ఆర్సి ముజుందార్ పేర్కొన్నాడు. ఇంకా అశోకుని వలె హర్షుడు ప్రజా శ్రేయస్సుకు కృషి చేశాడని, అశోకుని వలె బౌద్ధ మతాన్ని ఆదరించాడు. రెండవ చంద్రగుప్తుడి వలె హర్షుడు కవి పోషకుడుగా, దాన ధర్మాలు చేయటంలో సాటి లేరని, మరొకరు సాటి లేరని చెప్పి తర్వాత హర్షుడులో అశోక, సముద్రగుప్త, విక్రమాదిత్యుల మేలు గుణాలు మేళవించాయని చెప్పి ఆర్కే ముఖర్జీ ప్రశంసించడం మనం చూస్తాం. అంటే చూడండి, ఇక్కడ హర్షవర్ధనుడి గురించి ఒక్కొక్క చరిత్రకారుడు ఒక్కొక్క రకంగా ప్రశంసించారు. ఒకళ్ళేమో ఈయన
ప్రాచీన భారతదేశాన్ని పాలించినటువంటి చక్రవర్తిలో గొప్పవాడు హర్షుడు ఒకడని చెప్పి రాయ్ చౌదరి పేర్కొంటే, రాజకీయ ఆర్థిక కారణాల వల్ల హర్షవర్ధనుడు భారతదేశాన్ని మొత్తాన్ని ఆక్యుపై చేయలేకపోయాడని చెప్పేసి రొమిలా థాపర్ పేర్కొన్నారు. తర్వాత ఉత్తర భారతదేశాన్ని చరిత్రలో చివరి గొప్ప హిందూ సామ్రాజ్య నిర్మాతగా హర్షుడిని ఆర్సి ముజుందార్ పేర్కొన్నాడు. చివరి గొప్ప సామ్రాజ్య నిర్మాతగా హర్షవర్ధనుడు పేర్కొంటే మనం చూస్తాం. నెక్స్ట్ అశోకుని వలె హర్షవర్ధనుడు ప్రజా శ్రేయస్సుకు ఎక్కువగా కృషి చేశాడని, అశోకుని వలె బౌద్ధాన్ని ఆదరించాడని, రెండవ చంద్రగుప్తుని వలె కవి పోషకుడిగా, దాన ధర్మాల విషయంలో ఎవరు ఇతనికి సాటి లేరని చెప్పేసి, అలానే అశోకుని, సముద్రగుప్తుని, విక్రమాదిత్యుని యొక్క మేలు కలయికలు హర్షవర్ధనును మేళవించాయని చెప్పి ఆర్కే ముఖర్జీ ప్రశంసించడం మనం చూస్తాం. ఇలా హర్షవర్ధన్ యొక్క గొప్పతనాన్ని ఒక్కొక్క చరిత్రకారులు ఒక్కొక్క రకంగా మనం ప్రశంసించడం మనం చూస్తాము. అయితే మరొకసారి హర్షవర్ధన్ యొక్క విషయాన్ని మనం ఒకసారి చూస్తే, హర్షవర్ధనుడు ఉత్తర భారతదేశంలో గుప్తుల తర్వాత చిన్న చిన్న రాజ్యాలు వచ్చాయి. అలాంటి వాటిలో ఒక్కొక్క ప్రాంతంలో మోకరీలు, కనౌజ్ ప్రాంతంలో మోకరీలు, ఒక్కొక్క ప్రాంతంలో గుర్జరులు, ఒక్కొక్క ప్రాంతంలో గౌడ, బెంగాల్ ప్రాంతంలో గౌడ, స్థానేశ్వరం ప్రాంతంలో పుష్యభూతి డెవలప్ అయ్యారు. ఈ దాంట్లో మనం పుష్యభూతి దాంట్లో మనకు నరవర్ధనుడు, రాజ్యవర్ధనుడు, ఆదిత్యవర్ధనుడు, ప్రభాకరవర్ధనుడు మనం పేర్లు వింటాం. ప్రభాకరవర్ధనుడికి రాజ్యవర్ధనుడు, రాజశ్రీ, హర్షవర్ధనుడు అని చెప్పి ముగ్గురు పిల్లలు. ఆ రాజశ్రీని మౌకరి గృహవర్మకిచ్చి వివాహం చేస్తాడు. ప్రభాకరవర్ధనుకు హూణ హరికేసరి అనే బిరుదు ఉంది, ఎందుకంటే హూణలు ఎక్కువగా ఓడించాడు కాబట్టి హూణ హరికేసరి అనే బిరుదు మనం చూస్తాం. ఈయన 604లో ప్రభాకరవర్ధనుడు చనిపోవడంతో రాజ్యవర్ధనుడు సింహాసనం మీద కూర్చుంటాడు. కానీ కనౌజ్ పైకి మాళ్వరాజు దేవగుప్తుడు దండెత్తి గృహవర్మను ఓడించి రాజశ్రీని బంధించుతాడు. దాంతో రాజ్యవర్ధనుడు ఆమెను కాపాడే ప్రయత్నం చేస్తాడు. కానీ గౌడ శశాంకుడి కుట్ర ఫలితంగా రాజ్యవర్ధనుడు చనిపోతాడు. దాంతో ఒకవైపు తండ్రి చనిపోయి ఉంటాడు, ఒకవైపు బావగారు చనిపోయి ఉంటాడు, ఇంకొకవైపు అన్నగారు కూడా చనిపోతాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో 606లో రాజపుత్ర అనే బిరుదుతో స్థానేశ్వర పాలకుడిగా సింహాసనం మీద కూర్చుంటాడు. తర్వాత ఈయన భాస్కరవర్మతో సంధి సంప్రదింపులు పెట్టుకుంటాడు. తర్వాత చనిపోతున్నటువంటి రాజశ్రీని కాపాడుతాడు. తర్వాత కనౌజ్ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకొని, కనౌజ్ని రాజధానిగా చేసుకొని శిలాదిత్య అనే బిరుదుతో కనౌజ్ని, స్థానేశ్వరాన్ని కలిపి పరిపాలన చేయటం మనం చూస్తాము. ఈయన యొక్క రాజ్యం చాలా విస్తరించిన ప్రాంతం, ఉత్తర భారతదేశంలో చాలా ఎక్కువ ప్రాంతం విస్తరించిన ప్రాంతం మనం చూస్తున్నాం. తర్వాత ఈయన యొక్క దండయాత్రల వల్ల ఉత్తర భారతదేశంలో చాలా ఎక్కువ ప్రాంతాన్ని ఆక్యుపై చేసినట్టుగా మనం తెలుస్తుంది. నెక్స్ట్ భాస్కరవర్మ అంటే శశాంకుడు చనిపోయిన తర్వాత రాజ్యం ఆక్రమించినట్టుగా కొన్ని ఆధారాలలో తెలుస్తుంది. దక్షిణ భారతదేశం పై దాడి చేయాలనే ప్రయత్నంలో రెండవ పులకేశి చేతిలో నర్మదా నదీ తీరంలో ఓడిపోయినట్లుగా ఐహోల్ శాసనం వల్ల మనకు తెలుస్తుంది. అంటే ఉత్తర భారతదేశం వరకు మాత్రమే ఈయన ఆక్యుపై చేసినట్టుగా, దక్షిణ భారతదేశంపైకి ఈయన దండయాత్ర కొనసాగలేదని మనకు తెలుస్తుంది. నెక్స్ట్ పరిపాలన విషయంలో కేంద్ర స్థాయిలో ముఖ్య పాలకుడిగా, అన్ని పరిపాలనా దక్షుడిగా ఉంటూ మంత్రిమండలి సహాయంతో పరిపాలించాడు. రాజ్యాన్ని భుక్తులు, విషయాలు, గ్రామాలుగా విభజన చేశాడు. తర్వాత ధర్మ పరిషత్ అంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మహామోక్ష పరిషత్ అని చెప్పి ఒక సర్వస్వదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తాను సంపాదించిన ధనాన్ని మొత్తాన్ని పేదలకు దానం చేసినట్లుగా, అందులో తాను కూడా పాల్గొన్నట్టుగా హుయాన్ సాంగ్ రాస్తాడు. హుయాన్ సాంగ్ రాసిన దాన్ని బట్టి ఈయన బౌద్ధ మతం స్వీకరించాడని, రాజశ్రీ యొక్క సలహా మేరకు బౌద్ధ మతం స్వీకరించాడని తెలుస్తుంది. కానీ ఈయన అన్ని మతాల యొక్క అందరినీ శివుణ్ణి, సూర్యుడిని కూడా పూజించాడని మనకు తెలుస్తుంది. ఎందుకంటే సర్వస్వదాన కార్యక్రమంలో శివుని యొక్క తర్వాత సూర్యుని యొక్క, బుద్ధుని యొక్క ప్రతిమలు పెట్టి పూజించాడని మనకు తెలుస్తుంది. ఇతని టైంలో 643లో కనౌజ్లో ఒక బౌద్ధ పరిషత్ జరిగినట్లుగా మనకు హుయాన్ సాంగ్ దానికి అధ్యక్షుడిగా వహించినట్టుగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ఈ టైంలో
ఎక్కువగా విదేశీ వ్యాపారం కూడా బాగా డెవలప్ అయినట్టుగా చెప్పవచ్చు. అలానే దేశీయ రంగంలో కూడా లోహ పరిశ్రమ, దంత పరిశ్రమ, వస్త్ర పరిశ్రమ బాగా డెవలప్ అయినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఆర్థిక రంగం బాగా డెవలప్గానే ఉన్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సాంఘిక స్థితికి వస్తే సంఘంలో వర్ణ వ్యవస్థ బాగా డెవలప్ అయినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. పంచముల యొక్క స్థాయి దయనీయంగా తయారైనట్టుగా చెప్తాము. స్త్రీ పరిస్థితి దిగజారినట్టుగా మనం దేవదాసి వ్యవస్థ, బాల్య వివాహాలు ఉండటం బట్టి మనం చెప్తాము. నెక్స్ట్ మత రంగంలో ఈయన బౌద్ధ మతాన్ని స్వీకరించినప్పటికీ జైన మతం, బౌద్ధ మతం కూడా, హిందూ మతం కూడా ప్రాచుర్యంలో ఉన్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఈ టైంలో జలంధరు, నలంద, కాంచీపురం, ధాన్యకటకం వంటి బౌద్ధ క్షేత్రాలు బాగా విస్తరణ చెందినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. నలంద విశ్వవిద్యాలయం ఎక్కువ ప్రాముఖ్యత పొందినట్టుగా కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ సాహిత్య రంగంలో హర్షవర్ధనుడు స్వయంగా కవిగా నాగానందం, రత్నావళి, ప్రియదర్శక అనేటువంటి నాటకాలు రచించాడు. అతని ఆస్థానంలో బాణుడు, మయూరుడు, మాతంగునటువంటి దివాకరుడు, భర్తృహరి లాంటి అనేక మంది కవులు పోషించారని మనకు తెలుస్తుంది. నలంద విశ్వవిద్యాలయ పోషణకు దాదాపుగా 100 గ్రామాలు దానం చేసినట్టుగా, కవి పండిత పోషణకు 4వ వంతు ఆదాయం ఖర్చు పెట్టినట్టుగా మనకు వివరాల వల్ల తెలుస్తుంది. ఇలా హర్షవర్ధనుడు ఒక గొప్ప యోధుడిగా, సైన్యాధిపతిగా, సమర్థమైన పాలకుడిగా, కవి పోషకుడిగా, ఉత్తర భారతదేశంలో సువిశాల సామ్రాజ్య నిర్మాతగా పేరు పొందినటువంటి వ్యక్తి. భారతదేశంలో చివరి హిందూ రాజుగా, అంటే సామ్రాజ్యాన్ని ఏకం చేసిన చివరి హిందూ రాజుగా బెనర్జీ లాంటి, ఆర్కే బెనర్జీ లాంటి వాళ్ళు పేర్కొన్నారు. ఇతనిలో అశోకుని యొక్క, సముద్రగుప్తుని యొక్క, విక్రమాదిత్యుని యొక్క మేలు కలయిక, అంటే మేలు గుణాలన్నీ కలయిక మేళవించాయని చెప్పి ఆర్కే ముఖర్జీ లాంటి వాళ్ళు ప్రశంసించారు. ఈ విధంగా హర్షవర్ధనుడు తన పరిపాలనా కాలంలో గొప్ప యోధుడిగా అనేక ప్రాంతాలు ఆక్యుపై చేశాడు. గొప్ప పాలకుడిగా పేరు పొంది ప్రజల యొక్క మన్నన పొందాడు. గొప్ప కవి పోషకుడిగా అనేక మంది కవులను పోషించి కవి పోషకుడిగా పేరు పొందాడు. ఈ విధంగా హర్షవర్ధనుడు ఉత్తర భారతదేశంలో ఒక సువిశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని స్థాపితం చేసి ఆదర్శమైన పాలకుడిగా పేరు పొందాడు. ఈ విధంగా మనం ఈరోజు హర్షవర్ధనుడి యొక్క ఇన్ఫర్మేషన్ మనం చూసాము. హర్షవర్ధనుడి యొక్క సైనిక విజయాలు, దాంతోపాటుగా అతని యొక్క పరిపాలన, అతని టైంలో జరిగినటువంటి సర్వస్వధాన కార్యక్రమాలు లాంటి మహామోక్ష పరిషత్ లాంటి వాటిని కూడా మనం ఈరోజు పరిశీలించాము. ఈ క్లాస్లో దాదాపుగా హర్షవర్ధన్ సంబంధించిన విషయాలన్నీ పరిశీలించామని అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకేమైనా మిగిలిపోయినట్లయితే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఆ డౌట్స్ని మాకు సపరేట్గా మెసేజ్ పెట్టండి. మేము ఆ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాము. అలానే మీరు ఏమైనా సజెషన్స్ ఇచ్చినా కానీ ఆ సజెషన్స్ కూడా మేము తప్పనిసరిగా ఫాలో అయ్యి నెక్స్ట్ క్లాస్లో దాన్ని దాన్ని కొంచెం మార్పు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ క్లాస్ మీకు అందరికీ అర్థమై ఉంటుందని భావిస్తూ, మీకు ఈ క్లాస్ అర్థమైనట్లయితే ఈ క్లాస్ సంబంధించిన లింక్ని మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.